మనమైతే ఈరోజు జేజు ఐలాండ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో పొద్దున్నే లేచి 6 o'clock వరకు అయితే నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను అనమాట. సో ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక మన ఫ్లైట్ అయితే చెక్ ఇన్ చేసేసుకొని ఎక్కేసామన్నమాట. నేను వచ్చేసి కొరియన్ ఎయిర్ ప్రిఫర్ చేస్తామన్నమాట. ఎప్పుడైనా మా ప్రొఫెసర్ అయితే కొరియన్ ఎయిర్ తీసుకుంటారు, చాలా బాగుంటుంది. సో మనకైతే ప్లేన్లో కొంచెం ఏదో జ్యూస్ ఇచ్చేసారు. అండ్ గిమ్హే ఎయిర్పోర్ట్ నుంచి మనమైతే డైరెక్ట్‌గా జేజూరుకు దిగేసామనమాట. ఇది చూడొచ్చు మీరు, జేజు ఎయిర్‌పోర్ట్ ఇది. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఐలాండ్ అయితే ఎంత బానే అనిపించింది. సో మనం జేజూలో దిగాక అక్కడ కొంచెం ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అట్లాంటివి చేసేసుకొని అక్కడ నుంచి కార్ రెంటల్ తీసుకొని అండ్ మన కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అక్కడికొచ్చాం ఫ్రెండ్స్. అదొచ్చేసి ఫోనిక్స్ ఐలాండ్ అనమాట. దాదాపు 2 గంటలు పట్టింది. ఒక 50 కిలోమీటర్లు ఈ జేజు ఎయిర్‌పోర్ట్ నుంచి. సో అక్కడికొచ్చాక మనకైతే ఒక యునెస్కో హెరిటేజ్ సైట్ సబ్మిట్ అయితే చేశాము. సో మనమైతే ఇదే మన హోటల్ ఫ్రెండ్స్ స్టే చేయడానికి. మళ్ళీ అక్కడ టైం 3 o'clock చెక్ ఇన్ అంటే మళ్ళీ అక్కడ నుంచి మనమైతే వేరే ఒక కేఫ్కి వచ్చామన్నమాట. చాలా బాగుండింది అనమాట. నాకైతే లక్కీగా వెజిటేరియన్ది సంబంధించింది ఎట్లాంటి ఎగ్ లేకుండా అయితే దొరికింది. అండ్ ఆ కేఫ్ నుంచి మనం చూడొచ్చు ఫ్రెండ్స్, సర్ఫింగ్ చేస్తున్నారన్నమాట. చాలా బాగా అనిపించింది. వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది అనమాట. అంటే ఫోటో వీడియో తీయడం కన్నా అక్కడ నుంచి నిలబడి చూస్తే 3rd floor నుంచి చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ మన ఒక యునెస్కో హెరిటేజ్ సైట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అదే ఒకటి మౌంటైన్, దాన్ని అయితే స్కేల్ చేసామన్నమాట. దాదాపు గంట పట్టింది పైకి ఎక్కి కిందికి దిగాం. సో అక్కడ మీరు చూస్తున్నారు కదా పైన అంతా, అక్కడ వరకు అయితే మనం ఎక్కాం. చాలా స్టీప్ ఉండింది అనమాట. సో ఆ విధంగా అయితే మన డే జరిగింది. ఇంకా మళ్ళీ కాన్ఫరెన్స్కి వచ్చేసాము. హోటల్ రూము చెక్ ఇన్ ఇవన్నీ అయితే నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు చూసేవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను బూసాన్ సౌత్ కొరియాలో ఒక రీసెర్చ్ సైంటిస్ట్ అనమాట. అండ్ ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సీ యూ టుమారో విత్ న్యూ అప్డేట్స్. టేక్ కేర్, బాయ్.